ఆంధ్రప్రదేశ్లో పింఛన్ల పంపిణీ విషయంలో ఏం జరుగుతోంది అంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఆరా తీసిందా? కేంద్ర ఎన్నికల సంఘం పింఛన్ల పంపిణీ విషయం గురించి ఆరా తీయడంతో జగన్మోహన్ రెడ్డిలో భయం మొదలైందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదు. సార్ నమస్తే అండి. నమస్కారం కృష్ణ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో పింఛన్ల పంపిణీ విషయంలో ఏం జరుగుతోంది అంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఆరా తీసిందని, కేంద్ర ఎన్నికల సంఘం ఆరా తీయడంతో జగన్మోహన్ రెడ్డిలో భయం మొదలైంది అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్, నిజంగా కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్లో అసలు పింఛన్ల పంపిణీ విషయంలో ఏం జరుగుతుందని ఆరా తీసిందా? ఆంధ్రప్రదేశ్లో పింఛన్ల సంగతే కాదండి, అసలు ఎన్నికల నిర్వహణకి వీళ్ళు అసలు సమాయత్తంగా అవుతున్నారా, సరైన మార్గంలో వెళ్తున్నారా, అపసవ్య మార్గంలో వెళ్తున్నారా అని కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు నిఘా పెట్టి ఆరా తీస్తుంది. దాని ఫలితమే నిన్న 5 ఎస్పీలు, 1 ఐజీ, 3 కలెక్టర్లు సస్పెండ్ అవ్వటం. అంటే అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరైన మార్గంలో వెళ్ళటలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో స్పందించాల్సిన వ్యక్తులు, అధికారం ఉన్న వ్యక్తులు స్పందించట్లేదు. ప్రభుత్వంలో ఏ పాత్ర లేని వ్యక్తులు అధికంగా స్పందిస్తున్నారు. ఇది ఏ స్థాయికి వెళ్ళిందంటే వాళ్ళు కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా నేరారోపణ చేస్తున్నారు. వాళ్ళ మీద కూడా ఆరోపణలు చేసి కేంద్ర ఎన్నికల సంఘాల పనితీరునే ప్రశ్నార్థకంగా మార్చిన పరిస్థితి వాళ్ళు చూశారు. మొన్న కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాల మీద సజ్జల రామకృష్ణారెడ్డి గారు స్పందించడం అనేది కేంద్ర ఎన్నికల సంఘం చాలా తీవ్రంగా తీసుకున్నట్టుగా మనకి తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఆయన ప్రభుత్వానికి సలహాదారే తప్ప ప్రభుత్వంలో ఉద్యోగం కాదు. తర్వాత ఆయన ఏమి ఆల్ ఇండియా సర్వీసెస్ ద్వారా వచ్చిన వ్యక్తి కాదు. కేంద్ర ప్రభుత్వానికి జవాబుదారీ కూడా కాదు ఆ వ్యక్తి. ఆయన కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలను ప్రశ్నించడం ఏంటి, వాటి మీద విమర్శించడం కానీ, అది ఏదన్నా చేస్తే చీఫ్ సెక్రటరీ చేయాలి, లేతే రాష్ట్ర ఎన్నికల సంఘం చేయాలి. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న టైంలో ఆయన కేంద్ర ఎన్నికల సంఘం వాలంటీర్స్ని ఇది పింఛన్లు ఇవ్వద్దని చెప్పింది. దాంతో మేము ఏమి చేయలేని పరిస్థితిలో పడిపోయాము. ఇక వాళ్ళకి అందుతాయో లేవో దాని గురించి మాకు ఏమి బాధ్యత లేదన్నట్టుగా చెప్పాడు. అది చంద్రబాబు నాయుడు కేంద్ర ఎన్నికల సంఘానికి చెప్పాడు అని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు భుజం మీద తుపాకీ పెట్టి కేంద్ర ఎన్నికల సంఘం మీదకి ఫైర్ చేసినట్టుగా అర్థమైపోతుంది. కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం ఎట్లా చూస్తా కూర్చుంటుంది? పోనీ అర్హమైన వ్యక్తులు చేసినా విమర్శ పర్వాలేదు, కానీ ఆయనకి ఏ బాధ్యత లేని వ్యక్తి ఎలా మాట్లాడతాడు? ఇది ఎలా చూస్తా చీఫ్ సెక్రటరీ అయినా ఊరుకున్నాడు? ముఖ్యమంత్రి అయినా ఖండించాలి కదా. ఇలా మనం ఇవాళ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నాము, మన ప్రభుత్వం గతంలో లాగా మాట్లాడటానికి అవకాశం లేదని తెలవాలి కదా. అది చాలా తీవ్రమైన ఆవేదన కలిగిస్తుంది. ప్రజల్లో వ్యతిరేకత పెంచడానికి, తర్వాత ప్రతిపక్షాల మీద వ్యతిరేకత పెంచడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలని తప్పుగా వక్రీకరించి చేసి చెప్తున్నారనేది వాళ్ళకి అర్థమైందండి. అందువల్ల ఆ వక్రీకరించడం వలన వ్యతిరేకత అనేది కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల పనితీరుని ప్రజల ముందు పలసం చేసినట్టుగా అయింది. వాళ్ళు ఏం చెప్పారు? వీళ్ళని వాలంటీర్ని ఇలాంటి సంక్షేమ పథకాల నగదు తీసుకెళ్ళి ఇళ్ళ దగ్గర ఇచ్చే ఏర్పాటు మీరు చేయొద్దు, గతంలో లాగా ప్రత్యామ్నాయంగా చేయమన్నారు. ప్రత్యామ్నాయంగా అంటే వార్డు సచివాలయ సిబ్బంది ఉన్నారు కదండి, వాళ్ళు ఇవ్వచ్చు. కానీ పరిస్థితి ఏంటంటే ఇవాళ రాష్ట్ర కోశాధికారంలో ఉన్న డబ్బులు దాదాపు ఒక 13,000 కోట్ల రూపాయలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు మేనమావైన రవీంద్రారెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారి తమ్ముడైన అవినాష్ రెడ్డికి చెందిన కాంట్రాక్ట్ కంపెనీలకు పే చేయడానికి చూపిన శ్రద్ధ ఇవాళ ఈ వయోధికులైన వృద్ధులకి ఇచ్చే పెన్షన్ మీద చూపించాల. అది దాన్ని ఆ ప్రజల్లో, సమాజంలో ఒక రకమైన అశాంతిని సృష్టించి, అంటే ముసలాళ్ళకి ఇచ్చే సంక్షేమం కూడా ఇవ్వకుండా చేస్తున్నాడు చంద్రబాబు అని గతంలో 2019లో మన వివేకానంద రెడ్డి గారిని హత్య చేయటంలో ఈయన ప్రధాన పాత్రని కత్తిపెట్టేసినట్టుగా అందులో నిజం ఎంత ఉందో ఇందులో కూడా అంతే నిజం ఉంది. చంద్రబాబు గారికి ఇందులో ప్రమేయం లేదు. ఫస్ట్ ఇచ్చిన నోటిఫికేషన్లోనే కేంద్ర ఎన్నికల సంఘం వాలంటీర్స్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ విధమైన ఎన్నికల విధుల్లో ఉండకూడదు అనేసి చెప్పింది.
కాబట్టి అప్పటికే వాళ్ళకి ఒక అవగాహన ఉంది వీళ్ళు దుర్వినియోగం చేస్తున్నారని. అందుకే మళ్ళీ రెండోసారి కూడా వీళ్ళని వీటిల్లో కూడా లబ్ధి పథకాలను ఇంటికి తీసుకెళ్లే సంక్షేమ పథకాల పంపిణీల్లో అసలు వీళ్ళని ఇన్వాల్వ్ చేయొద్దు ఇప్పుడు, ఎందుకంటే కోడ్ అమల్లోకి వచ్చింది కాబట్టి కనీసం ఇప్పుడైనా సరే వాళ్ళని దూరంగా పెట్టమంది. అది దాన్ని ఆసరాగా తీసుకుని వీళ్ళు అసలు పంపిణీ చేయకుండా ఆపేసి వాళ్ళని ఇబ్బందులు పెట్టి అదేమంటే చంద్రబాబు నాయుడు గారు అనే పరిస్థితికి తీసుకొచ్చారు. వాళ్ళందరినీ తీసుకొచ్చి సచివాలయానికి ఫలానా టైంకి రండి మీరు తీసుకెళ్ళమని పిలిచారు. పిలిచినప్పుడు ఇవ్వాలి కదా, తీసుకొచ్చి డబ్బులు ఇవ్వాల్సిన బాధ్యత సిబ్బందికి ఉంది కదా. కోశాగారంలో డబ్బులే ఉంటే అక్కడికి లబ్ధిదారులు రాక ఎందుకు రావట్లేదు? అయ్యి బ్యాంకులకి వెళ్ళిన అధికారులు బ్యాంకుల్లోనే ఎందుకు కూర్చుంటున్నారు? డబ్బులు ఇచ్చినా కూడా వాళ్ళకి ఏమన్నా ఏసీలో కూర్చోవాలని ఏమన్నా సరదానా? యువతలేమో వీళ్ళనేమో మంచినీళ్ళు కుండ కూడా పెట్టట్లేదు. అక్కడ గ్రామ సచివాలయాల్లో సిబ్బంది లేరా? గ్రామాల్లో నీళ్లు లేవా? వృద్ధులైన వాళ్ళు వచ్చి అక్కడ అన్ని అవస్థలు పడుతున్నా కూడా కావాలని ఇది ఏంటంటే ఎన్నికల సంఘాన్ని, చంద్రబాబుని, వీళ్ళిద్దరిని అంటే వీళ్ళు చేసిన నిర్ణయం వలన మీకు ఇబ్బంది వచ్చింది, లేకపోతే అంతకుముందులాగా మా వాళ్ళు వచ్చి ఇచ్చి వెళ్ళిపోయేవాళ్ళు కదా అనేది కావాలని చేస్తున్నారు. ఇటువంటి ఎంతో కాలం జరగవు కదండి. ఇప్పుడు ప్రభుత్వంలో నిధులు లేవు అనేది ప్రతి మంగళవారం వాళ్ళు ఆర్బీఐకి వెళ్ళటం, అటో ఇటో అడుక్కుని తెచ్చుకోవటమే పరిస్థితిగా ఉంది. సార్, సామాజిక పింఛన్ల రూపంలో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారికి చెక్ పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని, అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి టీం ఉద్దేశపూర్వకంగా ఈ పింఛనుదారులను ఇబ్బందికి గురిచేసి ఆ నెపాన్ని చంద్రబాబు గారి మీదకి నెట్టేయాలి అనేటువంటి యోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, ఆ రకంగానే ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ కూడా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఇప్పుడు జరుగుతుంది అదే అండి. అసలు కోశాధికారంలో డబ్బులు లేకుండా కోశాగారంలో వాళ్ళని తీసుకొచ్చి సచివాలయం దగ్గర కూర్చోబెట్టి అది ఆయనకే నష్టం కలుగుతుంది. ఆయన ఏమనుకుంటున్నాడంటే ఆ నిందని చంద్రబాబు మీద వేద్దాం అనుకుంటున్నాడు. కానీ కోశాగారంలో డబ్బులు లేక మాకు ఇవ్వట్లేదు, మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ పడేశారు ఎండల్లోనూ అని వాళ్ళు ఒత్తుకుంటున్నారు. ఇప్పుడు మనం ఎవరి మీదన్నా ఖండించడానికి తల తెగొట్టడానికి వేసామనుకోండి, అది బూమరాంగ్ వచ్చి మన మెడ తెగితే ఎట్టా ఉంటుందో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అది. ఇప్పుడు ఆయన నిజంగా కూడా ఇవ్వలేని పరిస్థితిలో పడిపోయాడు. అదేదో షో చేద్దాం అనుకుని వెళ్తే అది నిజంగానే రియల్గా అయిపోయింది. ఓకే, అంటే ప్రజలందరూ నమ్మేటువంటి పరిస్థితి లేదంటే అందరూ ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఆయన పేరేంటి, చనిపోయిన వివేకానంద రెడ్డి గారు వచ్చి ఆయన చేశాడా? అంత పెద్ద అబద్ధమే ఆడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు మీద ఈ పింఛన్ల విషయంలో ఎందుకు ఆడడం? అందుకని వాళ్ళు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. పింఛన్ ఇవ్వాల్సిన బాధ్యత ఈయనకు ఉంది. ఆయన ఏమంటున్నాడు, ఒకవేళ ఈ ప్రభుత్వం బ్యాంక్రప్ట్ అయిపోయి దివాళా కోరయ్యి ఒకవేళ పే చేయలేకపోయినా మీరేమీ బాధపడొద్దు, మళ్ళీ నేను ఇంకో నెల రోజుల్లో వచ్చిన తర్వాత ఆ బకాయిలు కూడా ఇస్తానని చెబుతున్నాడుగా. ఇంకొక 1000 పెంచి కూడా ఇస్తా అంటున్నాడు. ఇంకొకటి కృష్ణ గారు, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కనుక పెత్తందారుగా ఉండి పేదల నోళ్ళు కొట్టే మనిషి అయితే ఆయన ప్రభుత్వం 5 ఏళ్ల పాటు అన్నా క్యాంటీన్లు పెట్టింది కదా, అందులో పెత్తందారులు తినరు కదా, పేదలే కదా తినేది. ఇప్పుడు కూడా నేను మా ఊళ్ళల్లో వెళ్ళినప్పుడు చూస్తే పాపం కడుపు చేత్తో పట్టుకుని ఇంకా ఎప్పుడన్నా ఈ తీస్తారా అని అటంక ఆశగా చూసుకెళ్తారు పేదలు. అప్పుడు ఎంతమంది చచ్చిపోయారు ఈ అన్న క్యాంటీన్లు మూసినప్పుడు? ఎంతమంది ఆకలితో ఇప్పుడు చచ్చిపోవట్లేదు? వాళ్ళ ఫోటోలన్నీ చూపించకుండా, వాళ్ళ పేర్లన్నీ చెప్పకుండా ఒక్క రోజులోనే వృద్ధులందరూ చంద్రబాబు మూలాన్ని చచ్చిపోయారంటే వడదెబ్బ పుడతం ఎంత సహజమో సావులు కూడా అంతే సహజం. పుట్టేవాళ్ళు పుడుతుంటే చనిపోయేవాళ్ళు చచ్చిపోతున్నారు. గతంలో రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా ఎంతోమంది సహజ మరణాలు కూడా రాజశేఖర రెడ్డి గారి మరణంతో తట్టుకోలేక చచ్చిపోయారు అన్నారు. 2 నెలలకి 3 నెలలకి 5 నెలల తర్వాత కూడా. అసలు నిజంగా కనుక రాజశేఖర రెడ్డి గారి మరణం తట్టుకోలేక అక్కడెక్కడో వాళ్ళు చచ్చిపోతే కుటుంబ సభ్యులు ఎంతమంది చచ్చిపోవాలి? ఓకే సార్, ఆంధ్రప్రదేశ్లో ఈ సామాజిక పింఛన్ల పంపిణీ వ్యవహారంలో సిఎస్ గారు విఫలమైనందున కేంద్ర ఎన్నికల సంఘం ఆయన మీద చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఆయన పైన వేటు వేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా అండి. ఆ జవహర్ రెడ్డి గారు సిఎస్గా ఉండి ఏ విధమైన మనుషుల్ని ప్రోద్బలం చేసి కేంద్ర ఎన్నికల సంఘం మీద, కేంద్ర ప్రభుత్వం మీద, ఇతరుల మీద విమర్శలు చేయిస్తున్నారు. తెలుసుకోలేనంత అవివేకులు కాదు కదండి వాళ్ళు. సిఎస్ కన్నా కూడా క్వాలిఫైడ్ పీపుల్ కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా నీ పాత్ర నువ్వు ఎందుకు పోషించట్లేదు, ఎవరో వచ్చి చేస్తుంటే నువ్వు చీఫ్ సెక్రటరీగా ఉండి ఏమి లాభం అనేది అడుగుతారు కదండి. తర్వాత ఆయన ఉద్దేశాలు కూడా గతంలో కొన్ని సంఘటనలు ఇవి తీసుకెళ్ళింది. ఎవరు మన పురంధరేశ్వర్ గారు కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి చాలా పోలీస్ అధికారుల మీద, ఐఏఎస్ అధికారుల మీద, వాళ్ళ పనితీరు మీద తీసుకెళ్ళింది. కాబట్టి అవన్నీ పరిశీలించి చర్య తీసుకుంటారు కృష్ణ గారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కృష్ణ గారు, మన వీక్షకులు కూడా.